హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం పచ్చి రొయ్యల కూరని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ ప్రాన్స్ కర్రీని చాలామంది చాలా రకాలుగా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వండుకుంటూ ఉంటారు కదా. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియోని చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇక ఆలస్యం చేయకుండా పచ్చి రొయ్యల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 1/2 కిలో పచ్చి రొయ్యలు తీసుకొని పొట్టంతా ఒలిసేసిన తర్వాత నీట్గా ఫ్రెష్ వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి కడిగానండి. ఇలా చేయటం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్లోనే ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి రొయ్యలు ఈ విధంగా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల కర్రీ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. ఇక ఇప్పుడు ఈ పచ్చి రొయ్యల కూరను తయారు చేసుకోవడం కోసం ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక టమాటోని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ టమాటో వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇక ఇప్పుడు ఈ కర్రీలో వేసే స్పైసెస్ ఏంటో చూపిస్తాను. 1 స్పూను కారము, మీ రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 4-5 లవంగాలు, కొద్దిగా చెక్క, 1 ఇలాచీ అండి, 1 టేబుల్ స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 స్మాల్ స్పూన్తో గసగసాలు, ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకోవాలండి. ఇక ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచీ అన్నీ మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం వేయించుకున్న తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. అందులోనే 1 రెమ్మ కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో ఉండే పచ్చివాసన అంతా పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ వేగిపోయినాయి కదండి. ఇందాక కట్ చేసి ఉంచుకున్న టమాటో పీసెస్ వేసి ఒకసారి కలుపుకోవాలి. టమాటో ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా దోరగా వేగేదాకా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం రొయ్యలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా. కర్రీ మొత్తం రెడీ అయిపోయాక లాస్ట్లో ఒకసారి సాల్ట్ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ప్రాన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం కూరలు వండేటప్పుడు పొరపాటుగా ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు చిన్న బంగాళదుంప ముక్కని ఆ కర్రీలో వేసి కొంచెం సేపు ఉడికించామంటే బంగాళదుంప ఎక్కువైన సాల్ట్ని పీల్చేసి కర్రీలో కొంచెం సాల్ట్ తగ్గే విధంగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకేమన్నా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా రొయ్యలు మొత్తం వేగిపోయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా గసగసాలు, కొబ్బరి పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి ప్లేస్లో జీడిపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు కర్రీ మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఉడికించిన ప్రాన్స్నే వేసాం కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మన కర్రీ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది మన ప్రాన్స్ కర్రీ. ఇప్పుడు మనం ఇందాక జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ పౌడర్ చేసుకొని ఉంచుకోవాలని అన్నాను కదా. ఆ పౌడర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ అంతా వేసుకున్న తర్వాత కర్రీలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోయినట్లే మనకి. చూడండి, మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ అనేది ఇంత థిక్గా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారు కదండి, వెరీ హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ గురించి తెలిసిన వారైతే ఓకే, తెలియని వారు, కొత్తగా నేర్చుకునేవారు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.